భయమేంటో తెలియని బాలయ్యకు రామ్ చరణ్ తన అప్కమింగ్ ఫిలిం ధృవతో భయం అంటే ఏంటో రుచి చూపించాడు. అసలు విషయంలోకి వెళితే నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమా గౌతమపుత్ర శాతకర్ణి ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ కూడా ఖరారయ్యింది. ఈ సినిమా ట్రైలర్ను డిసెంబర్ 9న అదేవిధంగా పాటలను డిసెంబర్ 16న విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ధృవ డిసెంబర్ 9న విడుదలవుతున్న నేపథ్యంలో అదే రోజు బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ను విడుదల చేస్తే ధృవ హడావుడి మధ్య సామాన్య ప్రేక్షకులు పట్టించుకోరు అన్న భయం శాతకర్ణి యూనిట్కు ఏర్పడినట్లు టాక్. దీంతో శాతకర్ణి మూవీ ట్రైలర్ను ధృవ విడుదలకు ఒకరోజు ముందు కానీ లేదా ధృవ విడుదలైన మరునాడు కానీ విడుదల చేయడానికి బాలయ్య డిసైడ్ అయినట్లు టాక్. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్స్లో గౌతమపుత్ర శాతకర్ణి ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు. ఇంత భారీ ఎత్తున విడుదల చేస్తున్న శాతకర్ణి ట్రైలర్ ధృవ హడావుడిలో విడుదల చేస్తే చాలా మంది పట్టించుకోకపోవచ్చు అన్న భావనతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా మెగాస్టార్ చిరంజీవితో వార్కు డిసైడ్ అవుతున్న నటసింహం బాలకృష్ణ మెగా వారసుడు రామ్ చరణ్ విషయంలో ఒక అడుగు వెనక్కు వేశాడు అని వార్తలు రావడం షాకింగ్గా మారింది. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఆరెంజ్ ఫిల్మ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.